జాగ్రత్త అనే పదం మన ఇంట్లో రోజుకొక 10 సార్లైనా వినిపించేదే. ఆ పదం వింటూనే పెరిగాము మనం అందరం. గ్లాస్ జాగ్రత్తగా పట్టుకో, స్టవ్ దగ్గర జాగ్రత్త, వీధిలో ఆట ఆడుకుంటే జాగ్రత్త, ఒక ఇంటి తలుపు మూసే సమయంలో కూడా తాళం వేసావా ఓసారి మళ్ళీ చూసుకో జాగ్రత్త. మనకి ప్రొటెక్షన్ కంటే ఫియర్ ఎక్కువగా నేర్పిన పదం ఇదే. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్లో వసంతిక నేను ఒకదాన్ని సైకిల్ మీద పోతా అమ్మా అంటే వాళ్ళ అమ్మ రోజు ఫ్రెండ్ వచ్చిందా అని అడుగుతుంది. బట్ ఒకరోజు శివాజీ గారు తన వైఫ్తో అంటాడు, జాగ్రత్త జాగ్రత్త అని భయం నేర్పిస్తున్నాం పిల్లలకి, ఒక్కదాన్నే పోతావా పోయిరా అని అంటాడు. దట్ ఈస్ సో ట్రూ కదా. ఎమోషనల్గా అయితే వాళ్ళతో అంతగా అటాచ్ అవ్వకు జాగ్రత్త, టూ హ్యాపీ అవ్వకూడదు లేటర్ హర్ట్ అవుతావు జాగ్రత్త. ఇదంతా వింటూ అంతలోనే నేను రియలైజ్ అయింది ఏంటంటే మన జనరేషన్కి ఫ్రీడమ్ అంటే రిస్క్ అండ్ రిస్క్ అంటే రెబిలియన్. కానీ ఇప్పుడు నేను నేర్చుకుంటున్న జాగ్రత్త చాలా వేరు. నువ్వు నిజంగా హ్యాపీయా జాగ్రత్త, నీ ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేయకుండా ఉంటున్నావా జాగ్రత్త, నిన్ను ట్రైన్ చేసే సర్కిల్లో ఉన్నావా జాగ్రత్త. ఈ జాగ్రత్త ఇప్పుడు అవుట్ సైడ్ వరల్డ్కి కాదు, నా మనసుకి, నా పీస్కి అండ్ నా ఎనర్జీకి అని అనిపించింది. సో ఇట్లు జాగ్రత్తతో మీ అభి.